పిఠాపురం జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు రచ్చిపోయారు. ముఖానికి మాస్కులు వేసుకుని అటుగా అప్పుడే డ్యూటీ ముగించుకుని వస్తున్న ఒక నర్సుపై దాడి చేశారు. ఈ దాడిలో నర్సు తీవ్రంగా గాయపడిన పరిస్థితి నెలకొంది. పిఠాపురం జేజేఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అల్లం సునీత అనే మహిళ తన ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వస్తున్న తరుణంలో జాతీయ రహదారిపై దుండగులు దాడికి పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సునీతకు సంబంధించి పొట్ట భాగంతో పాటు గొంతు మరియు చేతిపై గాయాలైన పరిస్థితి నెలకొంది. మహిళ ఒక్కసారిగా ఎలాంటి ఘటనతో పిఠాపురం ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. వెంటనే స్థానిక ఆసుపత్రికి, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రతిరోజు హాస్పిటల్లో విధులు పూర్తి చేసుకుని పిఠాపురం టౌన్లో నుంచి ఇంటికి సునీత వెళ్తుంటుందని, అయితే హాస్పిటల్ విధులు పూర్తి చేసుకుని జాతీయ రహదారి మీదుగా సీతయ్య గారి తోట వెళ్ళే మార్గానికి వెళ్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మాస్కులు ధరించారు. నిజానికి ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఈ నర్సుపై దాడి చేశారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి దోపిడీ దొంగలు అయితే అక్కడ దాడి చేసిన తర్వాత బంగారం లేకపోతే డబ్బులు స్వాహా చేసుకున్నారు. నిజానికి అలాంటి సమాచారం కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరు ఎవరు, ఎందుకు ఆమెను టార్గెట్ చేశారు, ఆ నర్సు ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఎందుకు దాడి చేశారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో జాతీయ రహదారిపై కావచ్చు, ఇంట్లోకి వచ్చి టూలెట్ బోర్డు పెట్టిన తర్వాత దొంగతనాలు కావచ్చు, వరుస ఘటనలో గోదావరి జిల్లాను, ముఖ్యంగా కాకినాడ జిల్లాను కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఎవరు దాడి చేశారు, అసలు ఎందుకు దాడి చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.